ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. బాలభారతి కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ హై స్కూల్, శివాజీనగర్, నిజామాబాద్ విద్యార్థులచే కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా పాఠశాల ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రార్థన చెప్పడానికి మన ముందుకొస్తుంది డి సాక్షా 8వ తరగతి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోషిత్వా ప్రణమామి ముహుర్ముహుర్. నమః శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సత్తుత్సుగ స్వరూపాయ స్వామినే తాపహారిణి. పాఠశాల ప్రార్థన విన్నాము కదా, మరి ఇప్పుడు పాఠశాల గీతం ఆలపించేందుకు మన ముందుకొస్తుంది డి చిద్రూపిణి 9వ తరగతి. రామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ. అందుకు మా వందనాలు కురిపించు దీవెనలు, అందుకు మా వందనాలు కురిపించు దీవెనలు, కురిపించు దీవెనలు. జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ. కల్లా కపటం ఎరుగము మేము, నీతి న్యాయం తెలియగోరెదం. కల్లా కపటం ఎరుగము మేము, నీతి న్యాయం తెలియగోరెదం. మా లక్ష్యం తీర్చుటకై కురిపించు దీవెనలు, మా లక్ష్యం తీర్చుటకై కురిపించు దీవెనలు, కురిపించు దీవెనలు. జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ. పుణ్యం పాపం తెలియగోరెదం, సత్యం ధర్మం అనుసరించదం. పుణ్యం పాపం తెలియగోరెదం, సత్యం ధర్మం అనుసరించదం. మా కోరిక తీర్చుటకై కురిపించు దీవెనలు, మా కోరిక తీర్చుటకై కురిపించు దీవెనలు, కురిపించు దీవెనలు. జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ. కులమత భేదం మాకసలే వలదు, గుణమే ముఖ్యం అంటాము. కులమత భేదం మాకసలే వలదు, గుణమే ముఖ్యం అంటాము. ఈ భావన దృఢము చేయ అందించు దీవెనలు, ఈ భావన దృఢము చేయ అందించు దీవెనలు, అందించు దీవెనలు. జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ. విద్యా వినయం మనము పొందుదాం, మంచి మమత మనము పంచుదాం. విద్యా వినయం మనము పొందుదాం, మంచి మమత మనము పంచుదాం. దీనులలో అర్ధులలో దైవాన్ని దర్శిద్దాం, దీనులలో అర్ధులలో దైవాన్ని దర్శిద్దాం, దైవాన్ని దర్శిద్దాం. జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ జయ జయ శ్రీరామకృష్ణ. ఒకానొకప్పుడు ఒక రాజు పల్లకిలో వెళ్తున్న దారిలో అతడు ఒక వృద్ధుణ్ణి చూశాడు. ఆ వృద్ధుడు మూటాముల్లే అతి కష్టం మీద మోసుకుంటూ అడుగులు తడబడుతుండగా నడిచిపోతున్నాడు. అంతటి వృద్ధుడు అంత కష్టపడుతూ ఉండడం చూసి రాజు జాలిపడి వెంటనే ఆ వృద్ధుని వద్దకు పిలిచి కారుణ్యం ముట్టిపడే స్వరంలో, మీకు ఎందుకు దుస్థితిని దారుపరిచింది అని అడిగాడు. అందుకు ఆ ముసలివాడు, రాజా ఏం చెప్పమంటారు, ఇది బొగ్గుల మూట.
నేను నిత్యం చెట్లు కొట్టి కట్టెలను బొగ్గులుగా మార్చి అమ్మితే గాని నా జీవనం గడవదు అని జవాబిచ్చాడు. ఈ మాటలు వినగానే సానుకూలంగా స్పందిస్తూ రాజు ప్రేమతో, ఇకపై మీరు ఇలా కష్టపడనక్కర్లేదు. ఈ ప్రక్కనే నాకు ఒక చందనవనం ఉంది. ఆ వనాన్ని మీ సొంతం చేస్తాను అని చెప్పి ఆ చందనవనాన్ని వృద్ధిని పేర అప్పటికప్పుడే నమోదు చేయించి వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ రాజు మళ్ళీ ఒకరోజు అదే దారిలో పల్లకిలో వెళ్తున్నాడు. అప్పుడు అదే వృద్ధుడు మునుపటిలాగానే మూటలు భారంగా మోసుకుంటూ పోవడం రాజు కంటపడింది. ఆ వృద్ధుని మళ్ళీ అదే స్థితిలో చూసి రాజు విస్తుపోయాడు. వెంటనే ఆ వృద్ధుడు తన వద్దకు పిలిచి, అయ్యా, మీరు చందనవనాన్ని ఏ ధరకు విక్రయించారు? ఇంకా ఎందుకు మీరు ఈ దిస్థితిలోనే ఉన్నారు అని రాజు అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు ఇలా జవాబిచ్చాడు, రాజా, ఆ చందనవనాన్ని నేను విక్రయించలేదు. చందనవనంలోని చెట్లు కొట్టి బొగ్గులుగా చేసి అమ్ముకుంటున్నాను. భగవంతుడు ప్రసాదించిన దేహం, హృదయం, ప్రాణం, ఆయుష్ మొదలైన వాటిలో ఫలప్రదమైన ప్రయత్నాలు చేపట్టకుండా ఎందుకు మనిషి జీవితాన్ని ఇలా నిరర్థకం చేసుకుంటున్నాడో కదా. ఇప్పుడు కథ విన్నాం కదా, ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విందాం. పొడుపు కథలు చెప్పేందుకు మన ముందుకొస్తున్నారు అలక్య, శృతిక, 6వ తరగతి. ఊరందరికీ ఒకే దీపం, ఏమిటది? ఓ అంతేనా, చంద్రుడు. 5,000 అప్పడం గోడ మీద కూర్చుంది, నీకు తెలుసా? ఓ ఇంతేనా, పిడక. కంచం నిండా పరమాన్నం, నువ్వు తినలేవు, నేను తినలేను, ఏమిటది? ఓ ఇది నాకు తెలుసు, సున్నం. గుండు మీద గుండు ఎంత పెట్టిన నిలవదు, నువ్వు చెప్పగలుగుతావా? ఓ నేను చెప్పగలుగుతాను, కోడిగుడ్డు. చూస్తే ఒకటి, చేస్తే 2, తలకు తోకకు ఒకటే టోపీ, ఏమిటది? ఓ ఇంతేనా, కలం. ఈకలు లేని కోడి ఇల్లెక్కింది, ఏమిటది? ఓ ఇది నాకు తెలుసు, సోరకాయ. నిహారిక, ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విన్నాం కదా, వాళ్ళు ఎంత బాగా చెప్పారో కదా. ఓ చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు కొన్ని కవితలు విందాం. కవితలు చెప్పేందుకు మన ముందుకొస్తుంది కే సాత్విక, 9వ తరగతి. నింగి ఇస్తుంది నీటిధనం, నేల ఇస్తుంది పంటధనం, గాలి ఇస్తుంది ప్రాణధనం, ఏమిస్తున్నాం సాటి మనిషికి మనం, పంచుకుందాం చిరునవ్వు అనే ఆనందం. తరగమన్నా తరగనిది, కరగమన్నా కరగనిది, అరగమన్నా అరగనిది, దొంగలించాలన్నా దొరకనిది, 10 మందికి పంచేది మన నిధి, అదే మన విద్య. అనన్య, కవిత ఎంత బాగుందో కదా. అవును, చాలా బాగుంది. అయితే ఇప్పుడు వివేకానంద స్వామి పాట విందాం. నిహారిక, నీకు వివేకానంద స్వామి అంటే తెలుసా? అవును, వివేకానంద స్వామి అంటేనే మనకు గుర్తుకొచ్చేది ధైర్యం. అటువంటి స్వామి గురించి మనం ఒక పాట విందాం. బి రోహిత్ గ్రూప్, 9వ తరగతి. లే మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించకు. లే ఏలుకో, విశ్వ గురువు నీవేనని విస్మరించకు. త్యాగమా యోగమా, విశ్వ తేజ రూపమా, ప్రాణమా ప్రణవమా, పరమాత్ముని భావమా, విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు, విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు. వందనాలు వందనాలు వివేకానంద, ఈ దరిద్రిపై చెరపలేని జ్ఞానమునంద. విశ్వమంత భారతీయ విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. త్యాగమా యోగమా, విశ్వ తేజ రూపమా, ప్రాణమా ప్రణవమా, పరమాత్ముని భావమా. ఓ ఓ ఓ ఓ, ధైర్యంలో బ్రతుకుందని, భయంలోన చావుందని, దౌర్బల్యం వీడమని, వీరుడవై బ్రతకమని. లక్ష్య సిద్ధి కొరకు 1000 సార్లైనా పోరాడు, ఓటమి వచ్చిన గాని ప్రయత్నాన్ని వీడమాకు. ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోమన్నాడు, వీరులకే సొంతము ఈ లోకమన్నాడు. ఆత్మవిశ్వాసమున్న కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర అన్న. వందనాలు వందనాలు వివేకానంద, ఈ దరిద్రిపై చెరపలేని జ్ఞానమునంద. విశ్వమంత భారతీయ విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. బానిసలా కాకుండా యజమానిల పని చేయని, ప్రతిఫలమాశించని, ప్రజాసేవే పరమాత్మని. పడిలేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని, మందల ఒకరివి కాక వందల ఒకరివి కమ్మని. మృత్యువే ఎదుట ఉన్న విశ్వాసం వీడొద్దని, నీవే వీరుడెవని
నీ శక్తి అనంతమని వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోతామన్న వందనాలు వందనాలు వివేకానంద. ఈ దరిద్రిపై చెరపలేని జ్ఞానమునంద. విశ్వమంత భారతీయ విలువల పంట. వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. దీనుల కాపాడలేని దౌర్భాగ్యం ఎందుకని, అమృత పుత్రులు మీరు సింహాల్లా బ్రతకమని. అన్నాదలి అనాదలి అవనిపై ఉండద్దని, ఈ భూమిపై ఆకలితో కుక్క కూడా చావద్దని. ఇనుప కండరాళ్ళు ఉక్కు నరాలున్న యువకులని, వజ్రమంటి మనసు ఉన్న భరతమాత పుత్రులని 100 మందినిస్తే దేశరాతను మారుస్తానన్న వందనాలు వందనాలు వివేకానంద. ఈ దరిద్రిపై చెరపలేని జ్ఞానమునంద. విశ్వమంత భారతీయ విలువల పంట. వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. లే మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించకు. లే ఏలుకో, విశ్వ గురువు నీవేనని విస్మరించకు. త్యాగమా యుగమా విశ్వ తేజ రూపమా, ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా. విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు. విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు. వందనాలు వందనాలు వివేకానంద. ఈ దరిద్రిపై చెరపలేని జ్ఞానమునంద. విశ్వమంత భారతీయ విలువల పంట. వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. అనన్య, రోహిత్, వైష్ణవి, స్వర్ణ, చిద్రూపిని పాడిన వివేకానంద స్వామి పాట బాగుంది కదా? అవును, చాలా బాగా పాడారు. అయితే ఇప్పుడు కొన్ని సామెతలు విందాం. సామెతలు చెప్పేందుకు మన ముందుకొస్తున్నారు హిందూజ, అమూల్య, 6వ తరగతి. కుక్క వస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అల్లం అంటే నాకు తెలియదా, బెల్లంలా పుల్లగా ఉంటుందన్నాడట. ఆలు రావు గాని ఆగ్రతాంబూలం నాకే అన్నాడంట. పిచ్చుక మీద బ్రహ్మస్తం. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టు ఇళ్ళలో కాగానే పండుగ కాదు. పిట్టె కొంచెం కూతగనం. ఆస్తి మూరెడు ఆశ బారేడు. పేనుకి పెత్తనం ఇస్తే తల కొరికి పెట్టిందంట. నిహారిక, సామెతలు బాగా చెప్పారు కదా? అవును, చాలా బాగా చెప్పారు. మరి ఇప్పుడు మనం కొన్ని పద్యాలు విందాం. పద్యాలు చెప్పడానికి ప్రవళిక, నవతేజ్ 8వ తరగతి. ఇప్పుడు పద్యాలు చెప్పడానికి మన ముందుకొస్తున్నారు ప్రవళిక, నవతేజ్ 8వ తరగతి. తిరిగి ఇసుమును తైలంబు దీయవచ్చు, తిరిగి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్మ సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. దీని భావం, ప్రయత్నం చేసి ఇసుక నుండి కూడా చమురు తీయవచ్చు, ఎండమావుల్లో కూడా నీటిని త్రాగవచ్చు, తిరిగి తిరిగి కుందేటి కొమ్ము కూడా సాధించవచ్చు, కానీ మూర్ఖుల మనసు మార్చడం సాధ్యం కాదు. అనగా అసాధ్యమైన పనులు కూడా ప్రయత్నం చేయగా సాధ్యం అవుతాయేమో కానీ మూర్ఖుడికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా మార్చడం లేదు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం, నల్లగా ఉండే ఎలుక తోలు తెచ్చి ఒక ఏడాది అంతా ఉతికినా అది తెల్లగా మారదు. అట్లాగే చెక్క బొమ్మను తెచ్చి ఎంత కొట్టినా అది మాట్లాడలేదు కదా. నిహారిక, వాళ్ళు పద్యాలు ఎంత బాగా చెప్పారో కదా? అవును, చాలా బాగా చెప్పారు. అయితే మనం ఇప్పుడు కొన్ని ఫన్నీ కవితలు విందామా? విందాం. ఫన్నీ కవితలు చెప్పడానికి వస్తున్నాడు ఎన్ శరణ్ తేజ్ 7వ తరగతి. చెరువుకి వేస్తారు ఆనకట్ట, కూరల్లో వేస్తారు కొత్తిమీర కట్ట, బతకాలంటే కావాలి నోట్ల కట్ట. నాకు బాగా ఇష్టం చాయ్, నేను దాన్ని వదలనోయ్, పానీయాల్లో దాని రుచి వేరోయ్, నువ్వు నాతో తాగవోయ్. అనన్య, నేను నీకు చిన్న కథ చెప్పనా? చెప్పు, వింటాను. నేను చెప్పబోయే కథ కుండ చెప్పిన నీతి. ఒకసారి కుండను ఎవరో అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ, నేనెప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది కూడా మట్టిలోకే, మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చింది. కథ చాలా బాగుంది నిహారిక. ఇప్పుడు మనం కొన్ని జోక్స్ విందాం. జోక్స్ చెప్పేందుకు మన ముందుకొస్తున్నారు గణేష్ అనుదీప్ రెడ్డి 7వ తరగతి.
ఒక పేషెంట్ డాక్టర్తో ఇలా అన్నాడు, డాక్టర్ మా ఎదురింటి ఆవిడ వాషింగ్ మిషన్ కొందండి. ఇది నాకెందుకు చెబుతున్నావు? మీరే కదా కడుపులో మంట వస్తే చెప్పమన్నారు. రాము, దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? నేను నిన్నే వచ్చాను రవి. దుబాయ్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో నాకేం తెలుసు, నేను నిన్నే కదా వచ్చాను. తెలుగు భాష ప్రాముఖ్యత కవిత విందాం. అనన్య, మనం ఇప్పటిదాకా చాలా నవ్వుకున్నాం కదా. అవును నిహారిక. తెలుగు భాష ప్రాముఖ్యత గురించి ఒక చిన్న కవిత విందాం. తెలుగు ప్రాముఖ్యత కవిత చెప్పడానికి ఏ వర్షిత్ 7వ తరగతి నుండి వస్తున్నాడు. తెలుగు భాష నా తల్లి నేర్పిన భాష, వేమన చాటువుగా నీతో నేర్పిన భాష, పోతన భాగవతమైన పరిమళించిన భాష, అన్నమయ్య సంకీర్తనలతో సవ్వడి చేసిన భాష, అల్లసాని జిగివిగిగా అల్లిన భాష, కృష్ణదేవరాయలు కీర్తింపిన భాష, తెనాలి తెలివిగా సంధించిన భాష, రామదాసు రాగాలతో రవళించిన భాష, కవిత అయినా కావ్యమైన, పద్యమైన, గద్యమైన, నావలైన, నాటకమైన, రూపు ఏదైనా మాపులేని భాష మన తెలుగు భాష. ఎంత చక్కగా కవితలో కవుల గురించి ఉంది కదా అనన్య. అవును నిహారిక. స్వామి వివేకానంద పాట విన్నాము కదా, మరి ఇప్పుడు స్వామి వివేకానంద గురించి విందాం. స్వామి వివేకానంద గురించి చెప్పడానికి మన ముందుకొస్తున్నారు రిషివర్ధన్ 9వ తరగతి. ఇంతకు ముందు మనం వివేకానంద పాట విన్నాము కదా, ఇప్పుడు స్వామి వివేకానంద గురించి విందాం. స్వామి వివేకానంద గురించి చెప్పడానికి మన ముందుకొస్తున్నారు రిషివర్ధన్ 9వ తరగతి. స్వామి వివేకానంద భారతీయ హిందూ సన్యాసి, తత్వవేత్త మరియు ఆధ్యాత్మిక నాయకుడు. పాశ్చాత్య ప్రపంచానికి వేదాంత, యోగ తత్వాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడు మరియు రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. ఆయన బోధనలు యువతకు స్ఫూర్తినిస్తూ మానవత్వం కోసం నిస్వార్థంగా సేవ చేసేలా ప్రోత్సహించాయి. ఈయన పూర్తి పేరు నరేంద్రనాథ్ దత్త. ఈయన జనవరి 12, 1863న జన్మించారు. మానవతా విలువలను బోధించారు మరియు అసంఖ్యాక ప్రజలను ప్రభావితం చేశారు. ఆయన జన్మదినమైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా భారతీయ ప్రభుత్వం జరుపుకుంటుంది. స్వామీజీ 1893 సెప్టెంబర్ 11వ తేదీన చికాగోలో జరిగిన సర్వమత సమావేశానికి హాజరయ్యారు. స్వామీజీ తన ప్రసంగాన్ని ప్రియమైన అమెరికా సోదర సోదరిమణులారా అని ప్రారంభించారు. ఆ మాటలకు అక్కడి వారందరూ ఏకధాటిగా 3 నిమిషాల పాటు తమ కరతల ధ్వనులతో సభంతా మారుమోగించారు. ఈ విధంగా స్వామీజీ భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. చాలా చిన్న పని అయినా స్వయంగా ఈ విధంగా స్వామీజీ భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. స్వామీజీ చెప్పిన కొన్ని సూక్తులు: చాలా చిన్న పని అయినా స్వయంగా చేస్తే మంచి ఫలితం ఇస్తుంది. అతి నిరుపేదం కూడా నీతి ప్రదర్శనలో గొప్పవాడిగా ఉండే ఘనత భారతీయులకే చెల్లుతుంది. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. ఎంత బాగా చెప్పారో వివేకానంద గురించి కదా అనన్య. అవును నిహారిక. గ్రూప్ సాంగ్ పాడడానికి మన ముందుకొస్తున్నారు 10వ తరగతి విద్యార్థులు. పాడుదమా స్వేచ్ఛా గీతం, స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, జాతి పతాకం, దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం, స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, జాతి పతాకం. జలియన్ వాలా బాగు దురంతము నెత్తుటి దారలనొత్తుకొని, నెత్తుటి దారలనొత్తుకొని, ఉరి కొయ్యల చెరసాలల గోడలు దారుణాలు తలకెత్తుకొని, దారుణాలు తలకెత్తుకొని, జలియన్ వాలా బాగు దురంతము నెత్తుటి దారలనొత్తుకొని, నెత్తుటి దారలనొత్తుకొని, ఉరి కొయ్యల చెరసాలల గోడలు దారుణాలు తలకెత్తుకొని, దారుణాలు తలకెత్తుకొని, పొగిలిన కాలం, పోరాడిన కాలం, పొగిలిన కాలం, పోరాడిన కాలం. మరి మరి ఒక పరి తలచుకొని మృత వీరుల నెదనిడి కొలుచుకొని, పాడుదమా స్వేచ్ఛా గీతం, స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, జాతి పతాకం. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నలదికొని, వీరుల శౌర్యం నలదికొని, స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని, గర్జించిన గలమందుకొని, వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నలదికొని, వీరుల శౌర్యం నలదికొని, స్వాతంత్రం నా జన్మ హక్కని గర్జించిన గలమందుకొని,
గర్జించిన గలమందుకొని పోరాట బలం స్వాతంత్ర ఫలం పోరాట బలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కడ గర్వంగా కొనియాడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం జాతి పతాకం మన్నెం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండెకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని తెలుగు సింగముల తెగువగని మన్నెం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండెకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెల బాకై మెరిసిన చీకటి గుండెల బాకై మెరిసిన గరిమెల్లను గుర్తుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం జాతి పతాకం దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం జాతి పతాకం. కార్యక్రమంలో చివరిగా వైష్ణవి, స్వర్ణ, కుందన, చిద్రూపిణి, హాసిని, శ్రీసత్య, మనోజ్ఞ, బిల్వనాథ్ పాడిన దేశభక్తి గీతం చాలా బాగుంది. ఇంతవరకు బాలభారతి కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హై స్కూల్, శివాజీనగర్, నిజామాబాద్ విద్యార్థులచే కదంబ కార్యక్రమం విన్నారు.